టుడే వీఆర్ గోయింగ్ టు లెర్నింగ్ అబౌట్ సీటెట్ యొక్క సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసాము. సిడిపిలో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం ఆల్రెడీ చూసాం. ఆ సీటెట్లో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్లో ఒకటేంటి అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీని మీద 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి సిడిపిలో సీటెట్ ఎగ్జామ్లో వస్తాయి ఈ టాపిక్ మీద. ఓకే, మరి సీటెట్లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒక 10 years క్రితం ఉన్న పేపర్లు అన్నీ కూడా తీసి చూడండి. ఒక పేపర్కి ఎట్టి పరిస్థితుల్లో కలవదు, డిఫరెంట్గానే ఇస్తూ ఉంటాడు. సో మనకి ఓవరాల్గా కాన్సెప్ట్ డెవలప్ అయితేనే మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోండి. కాన్సెప్ట్ డెవలప్ అయ్యింది అనుకోండి, వాడి క్వశ్చన్స్ని తిప్పి ఎలా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, మోస్ట్ కన్ఫ్యూజింగ్గానే ఇస్తాడు, అయినా కానీ మనకి కాన్సెప్ట్ బలంగా డెవలప్ అయితే మాత్రం వాడు ఎలా ఇచ్చినా కానీ ఆ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. రైట్, ఫస్ట్ టాపిక్ చూద్దాం మనం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీంట్లో మనం ఫస్ట్ టాపిక్ గ్రోత్ గురించి చూద్దాం. మరి గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ అంటే ఏ లివింగ్ ఆర్గానిజం అయినా సరే, ఈవెన్ దో హ్యూమన్ బీయింగ్ అయినా సరే, వాళ్ళ యొక్క బాడీ యొక్క సైజు పెరగటం, బాడీలో పార్ట్స్ అనేవి డెవలప్ కావటం, దానిని ఏమంటారు అంటే గ్రోత్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి గ్రోత్కి డెవలప్మెంట్కి ఏంటి తేడా అంటే మనం ప్రజెంట్ క్లాస్లో గ్రోత్ని చూద్దాము, నెక్స్ట్ క్లాస్లో డెవలప్మెంట్ చూసి ఆ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ కూడా మనం చూద్దాం. రైట్, ప్రజెంట్ టాపిక్ వచ్చేద్దాం మనం. గ్రోత్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ చేంజ్. అది సైజు ఇంక్రీజ్ అయినా సరే, తర్వాత బాడీలో కొత్త పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అయినా సరే, అరైజ్ అయినా సరే, అది దేని కిందకు వస్తుంది అంటే గ్రోత్ కిందకు వస్తుంది. ఆ చేంజ్ని, ఈ ఫిజికల్ చేంజ్ని ఏమంటారు అంటే క్వాంటిటేటివ్ చేంజెస్ అని కూడా అంటారు. ఓకే, గ్రోత్ అంటే నథింగ్ బట్ క్వాంటిటేటివ్ చేంజెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ గ్రోత్. అంటే ఫిజికల్గా బాడీ పార్ట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అవ్వటం, బాడీ సైజు పెరగటం, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే గ్రోత్ కిందకు వస్తాయి. ఈ గ్రోత్లో మొత్తం ఎన్ని స్టేజెస్ మనకి కనబడతాయి అంటే 1 2 3 4 5 స్టేజెస్ అనేవి మనకి ఈ గ్రోత్లో కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ చూద్దాం మనం, ప్రీ నాటల్ పీరియడ్. ప్రీ నాటల్ పీరియడ్ అంటే కడుపులో బేబీ ఫామ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే ముందు వరకు మధ్య ఉన్న పీరియడ్ని ఏమంటారు అంటే ప్రీ నాటల్ పీరియడ్ అంటారు. బిఫోర్ బర్త్ అంటే తల్లి కడుపులో బేబీ ఫామ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అవ్వడానికి మధ్య ఉన్న పీరియడ్నే ప్రీ నాటల్ పీరియడ్ అంటారు. బిఫోర్ బర్త్ ఎన్ని మంత్స్ ఉంటుంది? 9 months. ఈ పీరియడ్ 9 months ఉంటుంది. మరి ప్రీ నాటల్ పీరియడ్ అంటే లోపల బేబీ డెలివరీ అయ్యే వరకు అనుకున్నాం కదా. మరి ఆ బేబీ యొక్క డెవలప్మెంట్ గురించి ఒకసారి చూద్దాం. ఫెర్టిలైజ్డ్ ఓవం, ఫెర్టిలైజేషన్ జరిగిపోయిన ఓవంని ఏమంటారు అంటే ఎగ్ అని కూడా అంటారు. ఈ ఎగ్ 2 weeks, ఎగ్ అని ఎప్పుడు పిలుస్తాము అంటే 2 weeks వరకు కూడా దాన్ని మనం ఎగ్ అనే పిలుస్తాము. తర్వాత 2 to 8 weeks వరకు కూడా ఆ డెవలప్ అయిన దానిని ఏమంటాము అంటే ఎంబ్రియో అని చెప్పేసి అంటూ ఉంటాము. తర్వాత 2 to 10 months వరకు కూడా ఏమని పిలుస్తాము? దాన్ని ఫీటస్ అని పిలుస్తాము. అంటే లోపల బేబీ యొక్క డెవలప్మెంట్ స్టేజెస్ అన్నమాట. ఈ ఎగ్ 2 weeks ఉంటుంది, 2 to 8 weeks వచ్చేసరికి ఎంబ్రియో అవుతుంది, 2 to 10 months వచ్చేసరికి ఫీటస్గా డెవలప్ అవ్వటం జరుగుతుంది. ఇక డెలివరీ అయిన తర్వాత దాన్ని ఆ పీరియడ్ని ఏమంటారు? డెలివరీ అవ్వడానికి ముందున్న పీరియడ్ని ప్రీ నాటల్ పీరియడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరిగా పోస్ట్ నాటల్ పీరియడ్ అంటే ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత బేబీ తల్లి నుండి బయటకు వచ్చేసింది, బయటకు వచ్చిన తర్వాత
అప్ టు 1 ఇయర్ వరకు కూడా ఆ ఉన్న పీరియడ్ని ఏమంటారు అంటే పోస్ట్ నాటల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బేబీ బర్త్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు ఉన్న ఆ బేబీని ఏమంటారు అంటే ఇన్ఫాన్సీ అని చెప్పేసి అంటారు. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఈ పోస్ట్ నాటల్ తర్వాత ఉన్న స్టేజ్ ఏంటి అంటే చైల్డ్హుడ్. మరి ఈ చైల్డ్హుడ్ని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎర్లీ చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ అని చెప్పేసి 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. మరి ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఏంటి? పోస్ట్ నాటల్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది కదా, ఆ 1 ఇయర్ తర్వాత నుంచి 7 ఇయర్స్ వరకు ఆ బేబీకి 7 ఇయర్స్ వచ్చే వరకు ఉన్న పీరియడ్ని ఏమంటారు అంటే ఎర్లీ చైల్డ్హుడ్ అని చెప్పేసి అంటారు. అంటే దీనికి ఇంకొక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మిల్క్ టీత్, పాల పళ్ళు ఉంటాయి. అంటే పళ్ళు కదులుతూ ఉంటాయి, ఊడిపోవు. చిన్న పళ్ళు, పాల పళ్ళు ఉంటాయి, మొదటిసారి వచ్చే పళ్ళు. ఆ పాల పళ్ళు అనేవి ఇక్కడ వీళ్ళల్లో బాగా డెవలప్ అయి ఉంటాయి. మిల్క్ టీత్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది ఈ పీరియడ్లో. ఇక నెక్స్ట్ పీరియడ్ ఏంటి అంటే మిడిల్ పీరియడ్. ఎర్లీ చైల్డ్హుడ్ 7 ఇయర్స్ దాకా ఉంది కదా, ఈ 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు మధ్య ఉన్న పీరియడ్ని ఏమంటారు అంటే మిడిల్ చైల్డ్హుడ్ అని చెప్పేసి అంటారు. ఈ మిడిల్ చైల్డ్హుడ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇక్కడ పళ్ళన్నీ ఊడిపోయి వాళ్ళకి రెండోసారి కొత్త పళ్ళు వస్తాయి. వాటిని పర్మనెంట్ టీత్ అంటారు. ఇక్కడ వీళ్ళకి పర్మనెంట్ టీత్ అనేది డెవలప్ అవుతుంది. ఇక మిడిల్ చైల్డ్హుడ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే లేట్ చైల్డ్హుడ్. ఈ లేట్ చైల్డ్హుడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ తర్వాత 10 to 12 ఇయర్స్ మధ్య ఉన్న పీరియడ్ని లేట్ చైల్డ్హుడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు చైల్డ్హుడ్ అంటే ఏంటి అంటే బేబీకి 1 ఇయర్ వచ్చిన దగ్గర నుంచి అడాలిసెన్స్కి ముందు వరకు ఉన్న పీరియడ్ని, అడాలిసెన్స్కి ముందు ఉన్న పీరియడ్ని ఏమంటారు అంటే చైల్డ్హుడ్ అని చెప్పేసి అంటారు. 1 ఇయర్ నుంచి అడాలిసెన్స్కి ముందు ఉన్న పీరియడ్నే చైల్డ్హుడ్ అని చెప్పేసి అంటారు. దీంట్లో 3 టైప్స్ గురించి మనం ఇప్పుడు చూసాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే అడాలిసెన్స్. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 10 to 12 ఇయర్స్ చైల్డ్హుడ్ అవుతుంది కాబట్టి 12 ఇయర్స్ తర్వాత నుంచి 15 ఇయర్స్ వరకు మధ్య ఉన్న పీరియడ్ని ఏమంటారు అంటే అడాలిసెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వీళ్ళలో అప్పుడప్పుడే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే అబ్బాయిల్లో అయితే మీసాలు గడ్డం, చిన్న మీసాలు గడ్డం రావడం స్టార్ట్ అవుతుంది. అమ్మాయిల్లోనేమో కొద్దిగా హైట్ అవ్వటం, మెమరీ గ్లాండ్స్ డెవలప్ అవటం, ఇలాంటి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఈ అడాలిసెన్స్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఈ అడాలిసెన్స్ని ఏమంటారు అంటే స్టార్టింగ్ రిప్రొడక్షన్ మెచ్యూరిటీ స్టేజ్ అని కూడా అంటారు. ఇక్కడ రిప్రొడక్షన్ మెచ్యూరిటీ అనేది అడాలిసెన్స్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఇక దీని తర్వాత ఉన్న స్టేజ్ని ఏమంటారు అంటే అడల్ట్హుడ్ లేదా మెచ్యూరిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఎండ్ ఆఫ్ రిప్రొడక్షన్ మెచ్యూరిటీ. ఈ రిప్రొడక్షన్ యొక్క మెచ్యూరిటీ అనేది ఇక్కడ ఈ అడల్ట్హుడ్లో స్టాప్ అయిపోవటం జరుగుతుంది, ఎండ్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడేమో పొడవు పెరుగుతూ ఉంటారు, ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ యొక్క హైట్ కూడా ఇంకా పెరగదు, స్టాప్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ సెక్రీట్ చేసి అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నింటినీ కూడా అది ఏం చేస్తుంది అంటే ఇన్స్పైర్ చేసి వాటి నుంచి రకరకాల సెక్రెషన్స్ రావటం, తర్వాత దాని ద్వారా ఈ రిప్రొడక్షన్ మెచ్యూరిటీ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఓన్లీ బాడీ మొత్తం మెచ్యూరిటీయే కాదు, మెంటల్గా కూడా మెచ్యూరిటీ రావటం అనేది ఈ అడల్ట్హుడ్లో జరుగుతూ ఉంటుంది. అడల్ట్హుడ్ ఎంతవరకు ఉంటుంది అంటే నియర్లీ ఈ 15 ఇయర్స్ తర్వాత నుంచి 40 to 45 ఇయర్స్ వరకు
ఉన్న ఏజ్నే ఏమంటారు అంటే అడల్ట్హుడ్ లేదా మెచ్యూరిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. వీళ్ళు బాడీ పరంగా మెచ్యూర్ అయి ఉంటారు, రిప్రొడక్షన్ పరంగా మెచ్యూర్ అయి ఉంటారు, మెంటల్గా కూడా మెచ్యూర్ అయి ఉంటారు. ఇది ఈ క్లాస్లో గ్రోత్ గురించి. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం డెవలప్మెంట్ గురించి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.